తిరువన్నామలై గిరి ప్రదక్షిణ బాటలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు యువతులపై ఓ ముఠ సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఓ వివాహిత మీద అలాగే ఓ యువత మీద ఓ ముఠ సామూహికంగా అత్యాచారం చేసినటువంటి ఘటన ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. పౌర్ణమి రోజు తిరువన్నామలై గిరి ప్రదక్షిణకి వెళ్ళినటువంటి ఓ వివాహితని ఓ ముఠ దాడి చేసి ఆవిడ మీద సామూహికంగా ఆవిడ మీద అత్యాచారం చేశారు. ఆ తర్వాత అత్యాచారం చేసేటువంటి సమయంలో వీడియోలు తీసి ఆ వీడియోలను సదరు మహిళకి తర్వాత రోజు పంపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ మహిళ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ ఉదంతం బయటకు వచ్చింది. అలాగే 31వ తేదీ గిరి ప్రదక్షిణకి వెళ్ళినటువంటి ఒక యువతి ఆవిడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో అలసిపోయి ఆడి అన్నామలై దగ్గర ఆ గ్రామంలో ఆవిడ కూర్చుంది. తన స్నేహితుడికి కాల్ చేసింది. తన స్నేహితుని కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలోనే ఆ ముఠ ఆవిడ మీద కూడా సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ ఘటనలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరువన్నామలై అరుణాచలం గిరి ప్రదక్షిణ బాటలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు యువతులపై ఓ ముఠ సామూహిక అత్యాచారానికి పాల్పడగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా తమిళనాడులోని ధర్మపురికి చెందినటువంటి ఒక వివాహిత తన స్నేహితులతో కలిసి తిరువన్నామలై పౌర్ణమి గిరి ప్రదక్షిణకి గత నెల అంటే మే 30న ఆవిడ గిరి ప్రదక్షిణకు వెళ్ళారు. ఆ రోజు రాత్రి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనాల్లో వారు బయలుదేరారు. కొందరు ముందు వెళ్ళిపోగా దారిలో పెద్ద కోలాపాడి వద్ద వివాహిత అలాగే మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుతుండగా మారణాయుధాలతో వచ్చినటువంటి ఒక ముఠ వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళింది. వివాహిత మీద సామూహిక అత్యాచారానికి వారు పాల్పడ్డారు. అనంతరం వారి దుస్తులు లాక్కొని ఇద్దరిని నగ్నంగా వీడియోలు తీశారు. మర్నాడు ఆ వీడియోను వివాహితకు పంపి ₹1,00,000 డిమాండ్ చేశారు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఆవిడ ఆ ముఠాకి ₹4,000 పంపి ధర్మపురి పోలీసులను అయితే ఆవిడ ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరువన్నామలై పడమర పోలీసులు వివాహిత నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. అది ఒక ఘటన అయితే మరో ఘటనలో గత నెల అంటే మే 31వ తేదీన రాత్రి తిరువన్నామలై మున్సిపాలిటీ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి గిరి ప్రదక్షిణ చేస్తుండగా కాళ్ళ నొప్పులు రావడంతో అడి అన్నామలై గ్రామం వద్ద కూర్చొని స్నేహితుడిని రమ్మని పిలిచింది. అనంతరం ఇద్దరు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో టిఫిన్ పార్సిల్ చేసుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్డు వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక ముఠ వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టి యువతపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని నగ్నంగా వీడియోలు తీసి యువతి చెవికి ఉన్నటువంటి 2 గ్రాముల బంగారు కమ్మలు లాక్కొని ఆవిడ్ని విడిచిపెట్టారు. ఆ ఘటనపై స్థానిక పడమర పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 11 మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. అడయార్ గ్రామానికి చెందినటువంటి వాసుదేవన్, పెద్ద బాలియపట్టుకు చెందినటువంటి ఆకాష్, అశ్వనాథ సురనై ఉన్న గ్రామానికి చెందినటువంటి అప్పు, అలాగే హరిహరన్ శర్మ, సేందమంగళం మరో 16 ఏళ్ల బాలుడు సహా 8 మందిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. మరో 3 కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. నిజంగా తిరువన్నామలై గిరి ప్రదక్షిణ బాటలో ఈ దారుణాలు మొదటిసారి కాదు, గతంలో కూడా ఇటువంటి దారుణాలే జరిగాయి. మైనర్ బాలిక మీద కూడా అక్కడ అత్యాచారం చేసినట్లుగా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరి ఆ వార్తలో వాస్తవం ఉందా లేదా తెలియదు. కానీ మన తెలుగు వారికి చెందిన వారి మీద కూడా ఒక ముఠ ₹500 కోసం దాడి చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో నిజంగా ఆ శివుని మీద భక్తితో తిరువన్నామలై వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలని నిజంగా 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ శివయ్య నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి భక్తులకి ఆ బాటలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా
హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటో తెలియాలి. కానీ కొంతమంది పనిగట్టుకొని మరి ఆ గిరి ప్రదక్షిణ చేసేటువంటి బాటలో వారు దొంగతనాలకు పాల్పడడం లేదా సామూహికంగా అత్యాచారాలకు పాల్పడడం ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉంది. దీన్ని ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీని మీద ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి విచారణ అయితే చేపడుతూ ఉంది. విజయ్ ఈ ఘటనను అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజంగా చెప్పాలి అంటే పౌర్ణమి రోజు అంటే మే 30వ తేదీ ఒక ఘటన జరగగా మే 31 రాత్రి మరో ఘటన జరిగింది. అదే ఘటన జరిగిన వెంటనే బాధితురాలు భయపడకుండా పోలీసుల్ని ఆశ్రయించినట్లయితే, ఈ నిందితుల్ని కనుక పోలీసులు అదే రోజు పట్టుకున్నట్లయితే 31వ తేదీ మళ్ళీ ఆ ఘటన జరిగేది కాదేమో. మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనేటువంటి ధైర్యం ఈ నేరానికి పాల్పడుతున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు అయితే వెల్లువెత్తూ ఉన్నాయి. నిజంగా మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనేటువంటి ధైర్యంతో నిందితులు వరుసగా అంటే మే 30వ తేదీన ఒక వివాహిత మీద వారు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన బయటికి రానటువంటి నేపథ్యంలోనే మళ్ళీ మే 31వ తేదీన ఒక యువతి మీద 23 ఏళ్ల యువతి మీద సామూహికంగా అత్యాచారం చేసి వారి బట్టలను తొలగించి వీడియోలు తీసి నగ్నంగా తర్వాత వారిని బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు గుంజాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే 11 మందిలో 8 మందిని అయితే పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారు కటకటాల్లో ఊచలు లెక్కేస్తూ ఉన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజా సంఘాలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ఘటనల్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ సామూహిక అత్యాచారాలకు పాల్పడినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్ష వేసే వరకు ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఉద్యమించేలాగా అయితే కనపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.